హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 43వ భాగము. ఇక కథలోకి వెళితే, కళ్యాణ్ తన మిన్నీతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆమె కళ్యాణ్ భుజం మీద తల పెట్టుకుని ఎంతో స్వేచ్ఛగా నవ్వుతూ, కళ్యాణ్ గారు, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. పెదనాన్నని అన్నయ్యలని చూశాను, మాధు అక్కయ్యని చూశాను. అందరూ నాతో ఎంతో మంచిగా ఉన్నారు. నన్ను అభిమానంగా చూశారు. మనసుకి ఎంత తృప్తిగా ఉందో తెలుసా? నాకు అందరూ ఉన్నారు అంటూ కళ్యాణ్ కళ్ళల్లోకి చూస్తూ, ఎంతమంది ఉన్నా మీరు ఉన్నారు అనే నమ్మకం నాకు మరెంతో ఆనందాన్ని ఇస్తుంది అని ప్రేమగా అతడి నుదుటిపై ముద్దు పెడుతూ చెప్పింది. కళ్యాణ్ నవ్వుతూ ఆమెను కౌగిలిలోకి తీసుకుని, అంటే నా మిన్ని చాలా హ్యాపీగా ఉంది అవునా? నేను ఇంకా హ్యాపీగా చూడాలి అనుకుంటున్నా. అందుకే నీకు ఇష్టమైన సముద్రం దగ్గరికి తీసుకువెళ్తాను, సరేనా అని అడిగాడు. అంతే. మిన్ని సంబరపడిపోతూ, నిజంగానా? భలే, అయితే నేను కెరటాలతో ఆడుకుంటా. ఇంకా అక్కడ బోలెడన్ని గవ్వలు ఉంటాయంట. వాటిని తీసుకుని నాతో మన ఇంటికి తెచ్చేస్తా. మన ఇల్లంతా గవ్వలతో నిండిపోతుంది చూడండి అని అమాయకంగా నవ్వింది. ఆమె అంతలా ఎగ్జైట్ అవ్వటం చూసి కళ్యాణ్ నవ్వుతూ, ఓ అవునా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానురా అంటుంటే, మిన్ని తొందర పెడుతూ, ఎప్పుడు తీసుకువెళ్తారు? ఇప్పుడేనా అని అడిగింది. కళ్యాణ్ ఆమె కురులు సరిచేస్తూ, ఇప్పుడు కాదురా, రేపు వెళుతున్నాం మనం. అక్కడే 3 రోజులు ఉందాం. ఈ 3 రోజులు నో డ్యూటీ, నో వర్క్. అంతా విజయ్ ఇంకా స్టేషన్లో వాళ్ళు చూసుకుంటారులే. నేను నీతోనే ఉంటాను, ఓకే అన్నాడు. అంతే. మిన్ని గొప్పగా, హే కళ్యాణ్ గారు నాతో 3 రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు. ఇంకా మేము సముద్రంలో ఆడుకుంటాం అని ఆనందంగా పరుగులు తీస్తూ సీతమ్మకి చెప్పింది. ఆవిడ నవ్వుతూ, మా మిన్ని షికారుకు వెళుతుంది. చాలా సంతోషంగా ఉంది అంటే నాకు సంతోషమే. రేపటి ప్రయాణం కోసం బాబు నాకు ముందే చెప్పారు. మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను. మీ లగేజ్ సిద్ధం అని చెప్పింది. అంతే. మిన్ని ఆనందంగా, సరే అయితే 3 రోజులకి సరిపడే లెసన్స్ అన్నీ ఇవాళ చదివేసి రాసేసి నీకు అప్పచెప్పేస్తా అని గదిలోకి వెళ్ళి బుక్స్ ముందు వేసుకుని నోట్స్ రాసుకుంటూ ఉంది. కళ్యాణ్ మిన్ని ఆనందం చూసి మురిసిపోతూ ఎవరికో కాల్ చేసి చెన్నై వెళ్తున్నట్టు అందుకు కావలసిన ఏర్పాట్లు చూడమని చెప్పాడు. అంతలో విజయ్ అక్కడికి వచ్చాడు. కళ్యాణ్ విజయ్ని చూసి, ఏం తెలిసింది అన్నాడు. విజయ్ కళ్యాణ్ చేయి పట్టుకుని గార్డెన్ వైపు తీసుకువెళ్ళి సుబ్రహ్మణ్యం చెప్పిన మాటలు అన్నీ చెప్పాడు. అఖిలాండేశ్వరి ఎందుకు ఇదంతా చేసింది, ఎంత కుట్ర పన్నింది, సొంత అన్నని కూడా ఎలా ఇరికించింది, ఆస్తి కోసం 2 కుటుంబాలని ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నీ చెప్పాడు. విజయ్ అంటున్నాడు, రే కళ్యాణ్, ఈ దారుణాలు అన్నిటికీ కారణం వీలునామా. ఆ వీలునామా ప్రకారం రాజావారి ప్రాపర్టీస్ అన్నిటికీ హక్కుదారి నువ్వే. అంటే మిన్ని యావదాస్తి నీది, అంతా నీ పేరు మీదే ఉంది. అందుకే అఖిలాండేశ్వరి నీ సంతకాలు కావాలి అని పిన్నితో చెప్పింది. ఈ ఉగాది నాడు నీకు కొన్ని కోట్ల ఆస్తి అందుతుంది. ఇందుకోసం అధికారికంగా పద్మభూషణ్ గారు తనకి అప్పచెప్పిన బాధ్యత ప్రకారం నడుచుకుంటూ ఎంతో నిజాయితీగా ఉన్నారు. అందుకే ఆయన డాక్యుమెంట్స్ నీకు ఉగాది నాడు మీడియా ముందు అందిస్తారు. బట్ ఆలోగా అఖిలాండేశ్వరి ఎంటీ స్టాంప్ పేపర్స్పై నీ సంతకాలు తీసుకుని నీ చేతికి వచ్చిన ఆస్తిని తిరిగి ఆమె సొంతం చేసుకోవాలి అనుకుంది. నిజానికి నువ్వు ఇలా మిన్నీని మాయం చేసి పెళ్లి చేసుకుంటావు అని ఆమె ఊహించలేదు. అందుకే ఆమెకు సహాయం చేస్తున్న జగన్నాథం ఒక ప్లాన్ వేశారు. ఎవడో ఒక వెర్రి వెంగళప్పని తెచ్చి మిన్నీకి కట్టపెట్టి వాడి చేత సంతకాలు తీసుకుని సమయం చూసి మిన్నీని ఆమె భర్తని చంపించాలి అని, అక్కడితో మిన్నీ గొడవ వదిలిపోతుంది అని, ఆవిడ డ్రీమ్ నెరవేరుతుంది అని అనుకుంది. కానీ ఊహించిన విధంగా పైన ఉన్న మీ పెద్దల ఆశీర్వాదంతో నువ్వు మిన్నీని కలవటం జరిగింది. ఆమెను నువ్వు తీసుకుపోయి పెళ్లి చేసుకుని మీ పెద్దల కల నెరవేర్చావు. వాళ్ళ ఆశీర్వాదం ఉండబట్టే మిన్ని కళ్యాణ్ భార్య అయ్యింది అంటూ అసలు విషయం అంతా చెప్పాడు విజయ్. అతడు చెప్పింది అంతా విన్నాడు కళ్యాణ్. అతడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆవిడ మనిషేనా? కేవలం డబ్బు కోసం ఎంత నీచానికైనా సిద్ధపడింది అఖిలాండేశ్వరి. ఆమె అన్నని వాడుకుని నా వాళ్ళని ఈ లోకంలో లేకుండా చేసింది. మిన్ని బాల్యమంతా నరకం చేసింది.
మా అమ్మ ఇన్నేళ్లుగా భయపడుతూ బ్రతికేలా చేసింది. ఆమెని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అయినా ఈ కళ్యాణ్ ప్రేమించింది మిన్నీని, ఆమె ఆస్తిని కాదు. నాకు ఆ ఆస్తి అవసరం లేదు. ఏసీపీగా నాకు వచ్చే జీతం, నాకంటూ సంపాదించుకున్న ఇల్లు, ప్రాపర్టీ నాకు చాలు. రాజావారి కోరిక ప్రకారం ఆస్తి అంతటిని ప్రభుత్వానికి అందిస్తాను. పేదలకు ఉపయోగపడే విధంగా నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. అప్పుడే మిన్నీ తల్లిదండ్రులకు, వారికి నమ్మిన బంటుగా ప్రాణాలు విడిచిన నా తండ్రి ఆత్మకి తృప్తి. నాకు వచ్చే జీతంతో నా భార్యని మహారాణిలా చూసుకుంటాను. నా తల్లికి ఏ కష్టం లేకుండా కాపాడుకుంటాను. ఇంక ఎలాంటి నిధులు, ఆస్తులు నాకు అవసరం లేదు అని తేల్చి చెప్పాడు కళ్యాణ్. అంతే. అతడి వ్యక్తిత్వానికి విజయ్ గొప్పగా ఫీల్ అవుతూ, రేయ్ కళ్యాణ్, నీ ప్లేస్లో వేరొకరు ఉంటే అన్ని కోట్లు వదులుకునే ప్రయత్నం చేయరు. నిజంగా నువ్వు గ్రేట్ అంటూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, అంత వద్దు, నేనేమైనా నా కష్టార్జితం వదులుకుంటున్నానా? నిజానికి రాయల్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదే కరెక్ట్. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. లెక్కకు మించిన వారి ఆస్తులని ఇలా ఏళ్ల తరబడి ఖజానాలో దాచిపెట్టుకుంటే ఎంత విలువైన సంపద అయినా బూజు పట్టడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. కోట్లు కూడబెట్టిన ధనవంతులు వారి అవసరానికి మించి ధనం దాచిపెట్టకుండా ప్రజలకు ఉపయోగిస్తే నా దేశం నెంబర్ 1 ప్లేస్కి వెళుతుంది. ఇది నా అభిప్రాయం. నేను అదే చేస్తాను. చూస్తూ ఉండు. అఖిలాండేశ్వరి నిలయం ఇక్కడ ఆమె మాటే శాసనమని విర్రవీగే ఆమె కోరలు ఎలా తెంచుతానో అదే బంగ్లా మీద అఖిలాండేశ్వరి అనే పేరు తీయించి విక్రమసింహ మృణాలినీదేవి నిలయం అని మార్చి రాయిస్తాను. నా పెద్దల పూర్వ వైభవం ఆ కోటకు తిరిగి వచ్చేలా చేస్తాను. గతం మరిచిపోయిన వర్తమానంకి ఆనాటి గతాన్ని గుర్తు చేసి భవిష్యత్తు కార్యాచరణలో మంచికి మార్గం చూపిస్తాను. చెడుని అంతం చేస్తాను. చేసిన నేరాలకు తగిన శిక్ష వేయించి చట్టానికి అప్పచెబుతాను. ఆ అఖిలాండేశ్వరిని, ఆమె అన్నని, న్యాయాన్ని గెలిపించాల్సిన లాయర్ నీతి తప్పి ఇన్ని దారుణాలకు కారణమయ్యాడు. అందరికంటే పెద్ద శిక్ష ఆ జగన్నాథంకి పడేలా చేస్తాను. అందరినీ ఒక ఆట ఆడకపోతే నా పేరు కళ్యాణ్ నారాయణ కాదు. కాకుంటే స్మాల్ బ్రేక్ ఇస్తున్నా. ప్రెజెంట్ అత్తగారు హాస్పిటల్లో ఉన్నారుగా, కొద్దిగా గ్యాప్ ఇస్తున్నా. ఈ గ్యాప్లో నేను మిన్నీని తీసుకుని బయటికి వెళుతున్నా అని తను వెళ్ళబోతున్న ఊరి పేరు చెప్పాడు. విజయ్ నవ్వుతూ, ఓకే, మంచి నిర్ణయం తీసుకున్నావు. 3 days గ్యాప్ అన్నమాట. బాగుంది అంటూ ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను. సరదాగా వెళ్ళిరండి అని చెప్పాడు విజయ్. వాళ్ళు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు తెలుసుకున్నారు. అందుకే కాస్త రిలాక్స్గా ఉన్నారు. విజయ్ మిన్నీని కలిసి బీచ్ చూడటం కోసం వెళుతున్నారు. ఇద్దరు అక్కడ ఎంజాయ్ చేయండి, ఓకే అని చెప్పి వెనుతిరిగాడు. కళ్యాణ్ తన తల్లికి కాల్ చేసి ఏదో ప్లాన్ చెప్పాడు. ఆవిడ కొడుకు ఆడుతున్న నాటకంలో తన వంతు పాత్ర పోషించే పనిలో పడింది. అలాగే ప్రయాణం అవుతున్నాను. ఆ అమ్మాయి జాగ్రత్త. 3 రోజులు హ్యాపీగా ఇంకా ప్రశాంతంగా గడిపిరండి అని కొన్ని జాగ్రత్తలు చెబుతూ తన కొడుకు సామాన్యుడు కాదు, వాడికి ఎలాంటి సలహా అవసరం లేదు అని మనసుకు సర్ది చెప్పుకుంది. కళ్యాణ్ తల్లి ఆవేదన తెలిసినవాడులా, అమ్మా, ఏం భయం లేదు, నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వు ఏమాత్రం తడబడకుండా నేను చెప్పింది చెయ్యి అని చెప్పాడు. ఆవిడ సరే అని ఒప్పుకుంది. హాస్పిటల్లో ఉన్న అఖిలాండేశ్వరి కళ్ళ ముందు ఆమె అన్న, అతడి స్నేహితుడు ఉన్నారు. ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎందుకు వచ్చారు? నేను చచ్చానా లేదా చూడటానికి వచ్చారా? హా అంటూ చేతికి ఉన్న సెలైన్ సూది తీసేసి పడేస్తూ వరుస్తుంటే అక్కడే ఉన్న ఆమె పిఏ, మేడం ఆగండి మేడం అంటూ అడ్డుకుంటూ ఉన్నాడు. రఘురామయ్య పక్క రూమ్లో ఉన్న డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వాడు రావటం చూడలేదు. సెల్వ మర్యాద ఇస్తూ, ఆగండి అమ్మా, ఆవేశపడకండి, మీ ఆరోగ్యం బాగోలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని రాలేదు అంటూ సాఫ్ట్గా మాట్లాడాడు. ఆవిడ వింతగా చూస్తుంది. విఆర్ తన వంతు డైలాగ్ స్టార్ట్ చేశాడు. అవును చెల్లాయి, నీకు బాలేదు అనగానే తట్టుకోలేకపోయాను. ఎంత దారుణం, నీ కొడుకు నీకు కాకుండా పోయాడు. అంతా ఆ కళ్యాణ్ ప్లాన్. నిశ్చితార్థం వరకు తెచ్చి అందరిలో నీ పరువు పోయేలా చేశాడు. నీ కొడుకు వాడు హీరో అయిపోయాడు. అందుకే నేను తట్టుకోలేకపోయాను. నిజానికి నీకు నాకు ఒక్కడే శత్రువు ఆ కళ్యాణ్. వాడు చాప కింద నీరులా నిన్ను ముంచాడు. నన్ను కోలుకోలేని దెబ్బతీసి నా ఎమ్మెల్యే పదవి నాకు లేకుండా చేశాడు.
మనిద్దరం కొట్టుకుంటూ ఉంటే మన శత్రుత్వాన్ని వాడు ఉపయోగించుకుని మనకు ఎసరు పెట్టాడు. అవునా అంటూ అనుమానంగా చూశాడు. ఆవిడ అవును అన్నట్టు బుసలు కొడుతుంది. విఆర్ అదే అవకాశంగా తీసుకుని, అసలు మనిద్దరికీ ఏంటి విరోధం చెప్పు? నీకు చెప్పకుండా నీ లాకర్ ఓపెన్ చేశాను. ఆ గందరగోళంలో బావకి దెబ్బ తగిలింది. నువ్వు కోపంలో నా మీద కంప్లైంట్ ఇచ్చావు. నేను నిన్ను తిట్టుకుని, నువ్వు నన్ను తిట్టుకుని ఇద్దరి మధ్య అగాధం దూరం ఏర్పడింది. ఏళ్ళు గడిచాయి, కానీ ఇద్దరం బాగానే సంపాదించుకున్నాము అనుకో. మధ్యలో ఇన్నేళ్లకి మన మధ్య ఒక యువకుడు ప్రవేశించాడు. వాడి వల్ల నీకు నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకే నిన్ను కలిసి నీకు నాకు శత్రువైన ఆ కళ్యాణ్ని అడ్డు తొలగించుకోవాలి. వాడు ఎవడో, వాడి గతం ఏమిటో నాకు తెలిసింది. అందుకే నేరుగా నీ దగ్గరికి వచ్చాను. వాడు ఉంటే మన ఆటలు సాగవు. వాడిని చంపేస్తా. గతంలో వాడు బాబుని చంపించాను. ఇప్పుడు వాడి కొడుకుని లేపిస్తాను. నువ్వు నాతో చేతులు కలిపినా కలపకపోయినా నాకు వాడి అడ్డు లేకుండా చేసుకుంటాను. అదే నువ్వు నాతో చేతులు కలిపితే ఒకరికి ఒకరం హెల్ప్ అవుతాం. కాకపోతే ఈసారి నిజాయితీగా నువ్వు నాతో వ్యవహరించాలి. నీకు వచ్చే ఆస్తిలో సగం నాకు ఇవ్వాలి. అలా అయితే మనిద్దరం చేతులు కలుపుదాం. ఆ కళ్యాణ్ని పైకి పంపించి వాడి పెళ్ళాన్ని కూడా బోనస్గా వాడి దగ్గరికే పోనిద్దాం. ఇంకా రాజావారి వంశం లేకుండా పోతుంది. ఏంటి, నీకు ఓకే అయితే చెప్పు. ఇన్నేళ్ల తర్వాత అన్న చెల్లి ఒకటై ఆ కళ్యాణ్ అంతు చూద్దాం అని మొత్తం స్క్రిప్ట్ చెప్పాడు. ఆవిడ ఆలోచిస్తూ మనసులో అనుకుంది, వీడి చేయి జారిన పదవి తిరిగి దక్కించుకోవటానికి డబ్బు అవసరం పడి నాతో చేతులు కలపాలి అనుకుంటున్నాడు. మంచిదే, మళ్ళీ వీడిని వాడుకుని ఆ కళ్యాణ్ ఇంకా ఆ జ్యోతి అంతు చూస్తాను. పనిలో పని నాతో షేర్కి సిద్ధమవుతున్న జగన్నాథం అడ్డు కూడా తొలగించుకుని చివరాఖరికి వీడిని ఆ కళ్యాణ్ గాడి అన్న విజయ్కి అప్పచెప్తాను. ఈసారి అరెస్ట్ అయితే జన్మలో బయటకు రాడు. ఇంక నేను ఈ ఆస్తికి మహారాణి. నాకు ఇంక తిరిగే ఉండదు. నా బిడ్డలు మళ్ళీ నాకు భయపడి తిరిగి వస్తారు. గతంలో ఇచ్చినట్టే నాకు మర్యాద ఇస్తారు అనుకుంటూ ఊహాలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే విఆర్ మనసులో అనుకుంటూ ఉన్నాడు, ఈసారి నీ మాయలో నేను పడనే. ఆ కళ్యాణ్ని చంపే అవసరం నీకే ఉంది అని క్రియేట్ చేస్తాను. వాడి పెళ్ళాన్ని నా చేతిలోకి తీసుకుని ఆస్తి మొత్తాన్ని నా సొంతం చేసుకుంటాను. నువ్వు ఈసారి జైలుకు వెళ్ళటం ఖాయం. నేను తప్పించుకుంటాను అనుకుంటూ ఉన్నాడు. ఇద్దరూ కుట్ర మనసులో దాచుకుని చేతులు కలుపుకున్నారు. ఒకరికి ఒకరు సహాయం చేయాలి అని, కళ్యాణ్ని దెబ్బతీయాలి అని, వాడు చచ్చేలోగా వాడి సంతకాలు చేసిన పేపర్స్ వాళ్ళ చేతికి రావాలి అని, పథకం అమలు చేయాలి అని చూస్తున్నారు. అక్కడే ఉన్న కనకారావు షాక్లో ఉన్నాడు. అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? తూర్పు పడమర కలిసింది. సింగాన్ని చంపటానికా ఏంటి? అంత ఈజీ అనుకుంటున్నారా? వాడి జోలికి వెడితే ఇద్దరు ఇంకా పలారం అవ్వాల్సిందే. ఇదంతా నా ముందే మాట్లాడుకున్నారు. ఇందులో నాకు సంబంధం ఉంది అనుకుంటారేమో అని భయంగా చూస్తుంటే అఖిలాండేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ, అన్నయ్య, ఈ నేలికి నీ చెల్లెలు గుర్తుకు వచ్చిందా? ఇవాళ నాతో ఎవరూ లేరు. చూసావుగా, నా బిడ్డలు కూడా విదేశాలు పోయి అక్కడే ఏవో వ్యాపారాలు అంటూ స్థిరపడ్డారు. నాకు ఇలా ఆరోగ్యం పాడైంది అని కూడా వాళ్ళకి తెలియదు. ఏమి చేస్తాం, అంతా నా కర్మ అంటూ ఉంటే విఆర్ మనసులో అనుకున్నాడు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సొంత అన్నని నన్నే అరెస్ట్ చేయించావు. ఆ పాపం ఊరికే పోతుందా అనుకున్నాడు. పైకి దిగులుగా చూస్తూ, ఎవరు ఉన్నా లేకున్నా చిన్నప్పటి నుండి నిన్ను పెంచాను. నీ మంచి చెడులు అన్నీ నా చేతుల మీదుగా జరిగాయి. ఇక మీదట కూడా నేనే నిన్ను చూసుకుంటా. నీకు ఈ అన్న ఉన్నాడు అని మర్చిపోకు అని నమ్మకంగా చెబుతుంటే ఆవిడ నాకు కావలసింది కూడా అదే అనుకుంది. అప్పుడే అక్కడికి రఘురామయ్య వచ్చారు. అన్న చెల్లి ఏకమయ్యి ఏదో చెయ్యాలి అని చూస్తున్నట్టు అర్థమైంది అతడికి. ఇన్నేళ్ల తర్వాత దుష్టులు ఇద్దరు ఒకచోట చేరారు. మీకు మూడింది అన్నట్టు చూస్తుంటే అఖిలాండేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ, చూసారా, మా అన్నయ్య నాకు బాలేదు అనగానే పరుగులు పెడుతూ వచ్చాడు. రక్త సంబంధం అంటే అది. నా కడుపున పుట్టి నన్ను కాదు అని పోయారు. నీ రక్తం ఇంకా నాకు దిగులు లేదు అంటూ ఉంటే రఘురామయ్య అయోమయంగా చూస్తూ ఉన్నాడు. విఆర్ డ్రామా చేస్తూ, బావా, ఆ రోజు జరిగింది మనసులో పెట్టుకోకు బావా. పొరపాటు జరిగింది. అంతా మర్చిపో. మీకు ఎలాంటి అవసరం పడినా నన్ను గుర్తు చేసుకోండి. వస్తాను అని సెలవు వైపు చూశాడు. అతడు సూపర్ అన్నట్టు స్మైల్ ఇచ్చి వెనుతిరిగాడు.
అతడు వెళ్లే వరకు సైలెంట్గా ఉన్న రఘురామయ్య అఖిలాండేశ్వరి వైపు సీరియస్గా చూస్తూ, వాడితో నీకు మాటలు ఏంటి? వాడు మన మధుని కిడ్నాప్ చేశాడు, చంపాలి అని చూశాడు. అలాంటి వాడితో నువ్వు మళ్ళీ మాటలు ఎలా, ఎందుకు అంటూ ఉంటే ఆవిడ సీరియస్గా చూస్తూ, నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి అన్నది. మీరు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉంచండి. కనకారావు, నేను ఇంకా హాస్పిటల్లో ఉండలేను. వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఏర్పాట్లు చూడు అని అరిచింది. అతడు భయంగా వెళ్ళాడు. రఘురామయ్య విసుకుంటూ, నీకు నచ్చినట్టు చేసుకో అంటూ వెళ్ళిపోయారు. కొంత సమయం గడిచింది. డాక్టర్ వచ్చి చెక్ చేసి, మీరు రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు, ఇవాళకి ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఆవిడికి ఇష్టం లేకపోయినా సరే అని ఊరుకుంది. చీకటి పడిన కొంత సమయంకి సుగుణగారు ఏడుస్తూ ఆవిడ ఉన్న రూమ్కి వచ్చింది. అఖిలాండేశ్వరి అయోమయంగా చూస్తూ ఉంటే ఆవిడకి ఏడుస్తూ, అయ్యో వదిన, ఏమైంది మీకు? ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు? నా కొడుకు కారణంగా మీకు ఆరోగ్యం చెడిందా ఏమిటి? వాడి మీద కోపం వద్దు వదిన. వాడిని ఎలాగోలా నేను దారికి తెస్తాను. మీరు అడిగిన సంతకాలు నేను చేయిస్తాను. ఆ మృణాలిని కూతురు ఏ మందు పెట్టిందో ఏమో, దాని నిమిషం విడిచిపెట్టడం లేదు. తల్లిని, వాడిని ఎంతో కష్టపడి పెంచాను. పోలీస్ ఆఫీసర్ని చేశాను. నేను అంటే వాడికి లెక్క లేకుండా పోయింది వదిన. అంతా ఆ జ్యోతి వలనే. దానికి ఓ ముద్దు పేరు ఒకటి మిన్ని అంటూ గొప్పగా పిలవటం, అది వయ్యారాలు పోవటం నాకు అసలు నచ్చలేదు. నువ్వు అన్నట్టు అది నష్టజాతకురాలే. కానీ దాన్ని మా వాడి నుంచి ఎలా వదిలించాలో తెలియటం లేదు. వాడు 3 రోజులు పెళ్ళాన్ని పట్టుకుని హనీమూన్ పోయాడు. నా కోసం వాడికి కొంచెం కూడా దిగులు లేదు అని ఎంతో బాధపడుతూ కళ్యాణ్కి ఎగెనెస్ట్గా జ్యోతి అంటే ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే అఖిలాండేశ్వరి ఫుల్ ఖుషి అయ్యింది. వావ్, ఈ సుగునికి నా మాటలు బాగా వంట పెట్టాయి. ఇది ఖచ్చితంగా సంతకం చేస్తుంది. అదే జరిగితే నాకు ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుని, సుగుణ బాధపడకు, కళ్యాణ్ దారికి వస్తాడు. ఒక్కసారి సంతకం అయితే పెట్టించు. ఆ జ్యోతి గొడవ నీకు లేకుండా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ అవ్వకు. 3 రోజులేగా, తిరిగి వస్తారుగా, అప్పుడు చూద్దాం సంతకాల సంగతి. నువ్వు వెళ్ళు అంటూ పంపింది. సుగుణ దిగులుగా, వదిన, కళ్యాణ్కి ఏమీ కాకూడదు చెప్తున్నా. నీకు కావలసిన సంతకం నేను తప్పకుండా చేయిస్తా. వస్తా అంటూ ముక్కు చీదుకుంటూ వెళ్ళింది. అంతే. అఖిల అమ్మయ్య, పని పూర్తి అవుతుంది అనుకుంది. కళ్యాణ్ మిన్నీని వెంట పెట్టుకుని 3 రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యాడు. మిన్నీ కళ్యాణ్ చేయి పట్టుకుని చాలా సంతోషంగా సీతమ్మకి విజయ్కి బాయ్ చెబుతుంది. విజయ్ జాగ్రత్తలు చెబుతున్నాడు. కళ్యాణ్ తన వద్ద ఉన్న రివాల్వర్ తడుముకుంటూ తప్పకుండా అంటూ మిన్నీని తీసుకుని ప్రయాణమయ్యాడు. మొదటిసారి విమానం ఎక్కిన మిన్నీ భయంగా కళ్యాణ్ చేయి పట్టుకుని కూర్చుంది. అతడు ఆమెకు ధైర్యం చెబుతూ ఏవేవో మాటలు చెబుతూ భయం పోగొట్టాడు. మిన్నీ అంత ఎత్తు నుంచి కిందికి చూస్తూ ఆశ్చర్యపోతూ, కళ్యాణ్ గారు, అన్నీ చిన్నవిగా కనిపిస్తున్నాయి భలే అంటూ సరదాగా ఎంతో ఎక్సైట్ అవుతూ మాట్లాడటం, అతన్ని పట్టుకుని చిన్నపిల్లల ఆనందపడటం కళ్యాణ్కి చాలా నచ్చింది. 1 అవర్ వ్యవధిలో వాళ్ళు ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. కళ్యాణ్ నవ్వుతూ, వెళదామా అని మిన్నీ చేయి పట్టుకుని ముందుకు కదిలాడు. వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ బయట ఒక కార్ రెడీగా ఉంది. కళ్యాణ్ మిన్నీని తీసుకుని బయటికి వచ్చాడు. ఆ కార్ చూసి, రా మిన్నీ అంటూ ఆమెను ఆ కార్లో ఎక్కించుకుని రిషికొండ గెస్ట్ హౌస్కి తీసుకువెళుతున్నాడు. మన కళ్యాణ్ అందరికీ తెలిసేలా చెన్నై వెళుతున్నా అంటూ టికెట్ ప్లాన్ చేయించి అతడి ప్రాణానికి ప్రాణమైన మిన్నీని విశాఖపట్నం తీసుకువచ్చాడు. వాళ్ళు విశాఖపట్నం వచ్చినట్టు ఎవరికీ తెలియదు, ఒక్క విజయ్కి తప్ప. అందుకే చెన్నై ఎయిర్పోర్టులో కళ్యాణ్ కోసం కాచుకుని ఉన్న విఆర్ మనుషులు ఎంత వెతికినా కళ్యాణ్ ఆచూకీ దొరక అవస్థపడుతూ ఉన్నారు. కళ్యాణ్ మిన్నీని ప్రేమగా చూస్తూ కారు నడుపుతూ ఉన్నాడు. ఆమె కళ్యాణ్ భుజం మీద తల పెట్టుకుని ఎంతో ఎక్సైట్ అవుతూ బయట అంతా చూస్తూ, ఇంకా ఎంత దూరం అండి అని కంగారుగా అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ ఆమె చెంపలు తడుతూ ఏమీ చెప్పకుండా నవ్వాడు. మిన్నీ విసుగ్గా బయటవైపు చూస్తూ ఉంటే వాళ్ళ కారు బీచ్ వైపు మళ్ళింది. రోడ్ సైడ్ సముద్రం ఆమెకు దర్శనమిచ్చింది. అక్కడి దృశ్యం ఆకాశం భూమి కలిసినట్టు నీలంగా ఎంతో పెద్దగా అద్భుతంగా ఆమెకు ఆ దృశ్యం కనిపించింది. అంతే. మిన్నీ, ఓహో, సముద్రం ఆకాశం నుండి నేల మీదకి వస్తుందా? భలే ఉంది అండి. కారు ఆపండి, వెళ్ళి చూద్దాం అని ఆతృతగా అడిగింది.
ఆమె తొందరకి కళ్యాణ్ నవ్వుతూ, ఏంట్రా కంగారు, ముందు మనం గెస్ట్ హౌస్కి వెళ్ళాలి, ఫ్రెష్ అవ్వాలి. చూడు ఎండగా ఉంది, కొంచెం వాతావరణం చల్లబడిని వెళదాం అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. హా, ఏం ఎండలేదు, ఇప్పుడే వెళదాం అని అడుగుతూ. అరే, నీటి మీద పడవలు ఉన్నాయి, భలే ఉన్నాయి. అబ్బా, ఎంత పెద్ద పడవ, అరే ఎంత పెద్ద కెరటాలు. కళ్యాణ్ గారు చూడండి, సముద్రం మధ్యలో పెద్ద పడవలు ఉన్నాయి, అస్సలు కదలకుండా ఎటూ తూగిపోకుండా ఎలా ఉన్నాయో. అసలు ఇంత పెద్ద పడవలు కూడా ఉంటాయా, భలే అని చప్పట్లు కొడుతూ కారు విండో నుంచి బయటకు తొంగి చూస్తూ ఆమె ఆశ్చర్యంగా అడుగుతుంటే కళ్యాణ్ కంగారుగా ఆమెను హే జాగ్రత్త అని అతడి దగ్గరకు లాక్కుని, మిన్ని చూసుకోరా, మనం కారులో ఉన్నాం, ప్రమాదం అలా బయటకు చూస్తే అంటూ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. మిన్ని కళ్యాణ్ని గట్టిగా హత్తుకుని, నాకు ఆతృతగా ఉంది అందుకే అని నవ్వింది. కళ్యాణ్ నవ్వుతూ, కాసేపు ఆగరా అని ఆమె ఆతృత అర్థం చేసుకుని చెబుతున్నాడు. అతడు చెప్తున్నాడు, మిన్ని నువ్వు అంటున్నట్టు అవి పడవలు కాదు, షిప్ అంటారు వాటిని. ఒడ్డున ఇంత ఎత్తు కెరటాలు వస్తున్నా సముద్రం మధ్య ఎలాంటి కెరటాలు రావు. అలాగే ఆ షిప్స్ కదలకుండా పెద్ద పెద్ద హ్యాంకర్స్, అదే గ్రిప్ ఇచ్చే హుక్స్ లాంటివి నీటిలో వేస్తారు అన్నమాట. అలా వేయటం వల్ల ఆ షిప్స్ కదలకుండా ఉంటాయి. అవి చిన్నగా కనిపిస్తున్నాయి చూసావా, అవి బోట్స్. చిన్న చిన్న మత్స్యకారులు చేపలు పట్టుకుని జీవనం సాగించటానికి ఆ బోట్లు ఉపయోగిస్తారు అని వివరంగా చెబుతుంటే మిన్నీ పరీక్షగా చూస్తూ, అలాగా, అంటే ఆ చిన్న చిన్న పడవలని బోట్లు అంటారా, అంత పెద్ద పడవని షిప్ అంటారా, భలే అంటూ వింతగా అక్కడ అంతా చూస్తూ ఉంది. ఆమె ఆ ప్రదేశంలో కనిపించే సీనరీస్, రోడ్ సైడ్ కట్టిపెట్టిన జంతువుల బొమ్మలు, గొప్ప గొప్ప వాళ్ళ జ్ఞాపకాలుగా ఏర్పాటు చేసిన వారి విగ్రహాలు చూస్తూ ఆశ్చర్యంగా అంతా గమనిస్తూ ఉంది. కళ్యాణ్ ఆమెను చూస్తూ కారు నడుపుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక మిన్నీ చెబుతుంది, కళ్యాణ్ గారు అటు చూడండి, మీరు చెప్పిన బోట్లు అక్కడ చాలానే ఇసుకలో నిలిపి ఉన్నాయి, కాకుంటే అన్నీ విరిగిపోయి ఉన్నాయి. బహుశా అవి పాతపడి ఉంటాయి, అందుకే నీటిలో కాకుండా ఇలా ఒడ్డున పడి ఉన్నాయి అని అంటుంటే కళ్యాణ్ వాటిని చూసి ఏదో సందేహపడ్డాడు. అంతలోనే మిన్ని ఏదో చెప్తుంది. అటు చూడండి, అక్కడ వలలు కూడా ఉన్నాయి. ఓహో, ఇక్కడ అంతా చేపల వాసన అని చుట్టూ చూస్తూ చెబుతుంటే కళ్యాణ్ విండో క్లోజ్ చేస్తూ, ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు ఉంటారురా, చూడు అక్కడంతా చేపలు ఎండపెడుతున్నారు కూడా. చాలామంది చేపలు అమ్ముకుని జీవనం గడుపుతుంటారు. వాళ్ళు ఆ సముద్రాన్ని నమ్ముకున్నారు. చిన్న చిన్న మత్స్యకారులు జీవనం చాలా కష్టం మీద గడుపుతుంది. వాళ్ళ ప్రాణాలు పణంగా పెడుతూ చేపలు తెచ్చి అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తుంటారు. అది వాళ్ళ వృత్తి. దాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా బ్రతుకుతున్నారు. ప్రతి ఒక్కరూ జీవించడానికి ఏదో ఒక వృత్తి ఎన్నుకుంటారు. ఆ వృత్తిలో శ్రమను నమ్ముకుని జీవిస్తారు. కానీ అన్ని వర్గాలలో మత్స్యకారుడు ఒక్కడే తన ప్రాణం సముద్రానికి అప్పచెప్పి వేటకు వెళతాడు. అందుకే నాకు వాళ్ళంటే గౌరవం. వాళ్ళ శ్రమని గుర్తించకుండా 5, 10 అని బేరం పెడుతూ బాధ పెడుతూ ఉంటారు కొనుగోలుదారులు. పెద్ద పెద్ద షిప్పుల్లో వెళ్ళేవారు కాంట్రాక్ట్ అని, సరైన మిషనరీ అని చాలా అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి ధనవంతులు అవుతుంటే, ఇలా చిన్న చిన్న మత్స్యకారులు పూరిపాకల్లో పేదవారిగా పూట గడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళ కష్టం ప్రభుత్వం గుర్తించి సహాయపడాలి, అప్పుడే వీరికి మంచి జరుగుతుంది అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, అలాగా అండి అని అంటూ ఉంది. కళ్యాణ్ చిన్నగా నవ్వాడు. అతడు కారు ఋషికొండ గెస్ట్ హౌస్కి చేర్చాడు. మిన్నీరా, కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బీచ్ చూసేందుకు వెళదాం అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. ఆమె అక్కడంతా చూస్తూ, కళ్యాణ్ గారు ఇక్కడ అంతా ఎంతో బాగుంది. చుట్టూ చెట్లు, చల్లటి గాలి, ఎత్తైన కొండలు, ప్రశాంతంగా ట్రాఫిక్ సౌండ్లు లేకుండా, చుట్టుపక్కల నివసించే వారి అలికిడి కూడా లేకుండా ఏదో ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉన్న ప్రదేశంలా ఉంది. ఎందుకు హాయిగా ఉంది అంటూ ఉంటే కళ్యాణ్ ఆమెను 2 చేతుల్లోకి తీసుకుని పాప ఇలా ఎత్తుకుంటూ, అవునురా, ఈ గెస్ట్ హౌస్ లోన్లీగా ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంది. నా మిన్ని ఆనందానికి ఎవరి ఇబ్బంది లేకుండా ఉండాలి అని ఈ గెస్ట్ హౌస్ సెలెక్ట్ చేశాను. ఇది నా ఫ్రెండ్ సమీర్ అని ఒక అతడు ఉన్నాడు, అతడిది. అతడే మనకి అన్ని ఏర్పాట్లు చేశాడు అని, తమని ఎవరు చూసేది లేదు అని ఆమెను ప్రేమగా ఎత్తుకుని ఎంతో ఫ్రీగా వ్యవహరిస్తూ ఉంటే
ఆమె అలాగా, ఈ ఇల్లు మీ ఫ్రెండ్ గారిదా? అంటే ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ అవునా అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ అవునరా, ఎలా చెప్పావు అని అడిగాడు. ఆమె నవ్వుతూ మీరు ఫ్రెండ్ అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళే అవుతారుగా అని అక్కడ ఎవరూ లేరు అనే స్వతంత్రం ఆమెకు ఎంతో ధైర్యం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. అందుకే కళ్యాణ్ ఆమెను గాల్లో ఎత్తి పట్టుకుని ఉంటే ఆమె అతడి చెంపలు రెండు చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ అతడి పెదవులను ప్రేమగా అందుకుని ఎంతో ఇష్టంగా ముద్దు పెడుతూ ఆమె సంతోషాన్ని తెలియచేస్తుంటే కళ్యాణ్ ఆమెను ఏమాత్రం అడ్డుకోకుండా నీ సంతోషమే నా సంతోషంగా అనుకుని సహకరిస్తూ ఉన్నాడు. మిన్నీ ఇవ్వాలి అనుకున్న ముద్దు ఇచ్చేసి సిగ్గుపడుతూ తలదించుకుని ఏంటో నాకు మిమ్మల్ని కిస్ చేయాలి అనిపించింది, చేసేశాను అంతే. నాకెవరూ ఇలా చేయమని చెప్పటం లేదు సుమా. మీరు నాకు క్లాస్ ఇవ్వకండి అంతే అంటూ అతడి నుండి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే కళ్యాణ్ ఆమెను పట్టుకుని హే, ఎక్కడికి వెళ్ళేది? నీకు నన్ను కిస్ చేయాలి అనిపించింది, చేశావు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మరి. నేను కూడా నిన్ను అని నవ్వాడు. అంతే. మిన్నీ అతన్ని హత్తుకుంటూ అవునా, అయితే మీరు నన్ను ముద్దు పెట్టుకోండి అంటూ అతన్ని ఆకట్టుకుంటూ అడుగుతుంటే కళ్యాణ్ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు ఆమెను అరచేతిలోకి తీసుకుని పరవశంగా ఆమె నేత్రాలపై ముద్దు పెట్టుకుంటూ ఎంతో తృప్తిగా ఫీల్ అయ్యి ఆమెను అతడి కౌగిలిలో చుట్టుకుని మురిసిపోయాడు. మిన్నీకి కళ్యాణ్ ఇచ్చిన ముద్దు గుండె జల్లుమనిపించింది. ఏదో తెలియని అనుభూతి ఆమెకు కలిగింది. ఆమె అతడి కళ్ళల్లోకి వింతగా చూస్తూ ఉంటే అతడు చెబుతున్నాడు, నా మిన్నీ ఇవాళ ఇష్టమైన సముద్రాన్ని అక్కడ ప్రదేశాలని చూసి ఎంతో ఆనందపడింది. అలాగే ఆమె నేత్రాలు ఎంతో ఆశ్చర్యాన్ని చూశాయి. అందుకు బాగా అలసిపోయి ఉంటాయి. అందుకే వాటికి విశ్రాంతి ఇవ్వాలి అని ముద్దాడాను అంటూ అతడి ఫీలింగ్ చెబుతుంటే తనని అంత ప్రేమించేవాడికి ఆమె ఏమని బదులు ఇస్తుంది? పరవశంగా అతన్ని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ మై డియర్ కళ్యాణ్ అని విజయ్ నేర్పిన మాటలు ఎంతో ఎమోషన్ అవుతూ చెబుతుంటే అతడు మురిసిపోతూ లవ్ యూ టు మై డియర్ ప్రిన్సెస్, లవ్ యూ సో మచ్. నువ్వు లేకుంటే ఈ కళ్యాణ్ లేడు. నాకు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. నువ్వు నా ప్రాణం రా. నువ్వు నీ సంతోషం కోసమే నా ఆరాటం. నీకు జరిగిన అన్యాయానికి బదులిచ్చి తీరుతా. నీకు న్యాయం చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు అంటుంటే ఆమెకు అర్థం కాకపోయినా అలాగండి, మీరు చెప్పేవి కొన్ని నాకు అర్థం కాలేదు, కానీ మనం వెంటనే సముద్రం దగ్గరకు వెళదాం. ఇంతవరకు నేను సముద్రాన్ని దూరంగానే చూశానుగా అని అడిగింది. కళ్యాణ్ నార్మల్ అవుతూ ఓకే మై ప్రిన్సెస్, కాకుంటే మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవటం అవసరమని నవ్వుతూ పోయి ఫ్రెష్ అయ్యిరా అని ముద్దుగా నచ్చ చెప్పి పంపించాడు. ఆమె సరే అని వెళ్ళింది. కళ్యాణ్ ఆనందపడిపోతూ ఎవరెవరికో కాల్ చేస్తూ ఏవో ఏర్పాట్లు చేస్తున్నాడు. మిన్ని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అతడు వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె కోసం కాఫీ సిద్ధం చేశాడు. మిన్ని వింతగా చూస్తూ మీరు కాఫీ చేయటం ఏమిటండి, నేను ఉన్నాగా అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ ఏం, నా భార్య కోసం నేను కాఫీ చేయలేనా ఏంటి? నువ్వు నా కోసం చేసినప్పుడు నేను నీ కోసం చేస్తాను అంతే. మనకి ఫుడ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. నువ్వు కిచెన్ లోపలికి రాకూడదు అంతే అని చెప్పాడు. ఆమె నవ్వుతూ సరే సరే, మీరు వంట చేస్తారు బాగుంది. ఎవరైనా వింటే నవ్వుతారు. ఏం అక్కర్లేదు నేను అని ఆమె మాట పూర్తి కాలేదు. హే, ముందు కాఫీ తాగు అని అందించాడు. మిన్ని అతడి సంతోషం కోసం కాఫీ అందుకుని తాగుతుంటే ఆమె పక్కనే కూర్చుని అతడు కాఫీ కప్పు అందుకున్నాడు. మిన్ని కాఫీ తాగుతూ కళ్యాణ్ గారు భలే ఉంది అండి, అస్సలు నమ్మలేకపోతున్నాను, మీరు కాఫీ చాలా బాగా చేశారు అంటూ ఉంటే అతడు నవ్వుతూ మేడం, నేను బ్యాచిలర్గా నా అన్నకి వంట చేసి పెట్టేవాడిని. వాడు నన్ను నా వంటని కూడా తిని పెడుతూ ఉండేవాడు తెలుసా. మీ ఆయన గారికి నేరస్తుల తోలు వలవటం ఒకటే కాదు, వంట చేయటం కూడా వచ్చు అని బిల్డప్ ఇచ్చాడు. మిన్ని వింతగా చూస్తూ మీరు వంట చేసేవారా, నమ్మలేకపోతున్నాను అని కాఫీ తాగేశాను. ఒక్కసారి ఇక్కడంతా చూస్తాను అని అడిగింది. సరే అన్నాడు. ఆమె ఆతృతగా మెట్లెక్కి టెర్రస్ మీదకి వెళుతుంటే కళ్యాణ్కి అర్థమైంది ఆమె సముద్రం కనిపిస్తుంది చూడాలి అని. ఆతృతగా పైకి ఎక్కింది అని ఆమె వెనకే వెళ్ళాడు. మిన్నీ కోరిక నెరవేరింది. అక్కడి నుండి సముద్రం క్లియర్గా ఎంతో దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమె సంబరపడిపోయి భలే సముద్రం కనిపిస్తుంది అని ఎండలో కాళ్ళు కాలుతున్న
పాదాలు ఒకదాని మీద ఒకటి వేసుకుని ఒత్తుకుంటూ సముద్రాన్ని చూస్తుంది. కళ్యాణ్ ఆమె అవస్థ చూసి హే అంటూ ఆమెను ఎత్తుకుని చాలు చాలు కాళ్ళు కాలుతున్నాయి, రా నాతో అని కిందికి తీసుకుపోయాడు. ఆమె బొంగమూతి పెట్టింది. ఇంకాసేపు చూసేదానుగా ఎందుకు తెచ్చేశారు అని అలుగుతూ ఉంటే కళ్యాణ్ మందలిస్తూ ఏంటి అల్లరి మిన్ని, పైన ఎంత ఎండగా ఉంది చూడు, అయ్యో నీ కాళ్ళు కందిపోయాయి అని ఆమె పాదాలు అతడి చేతిలోకి తీసుకుని గడ్డ కింద పెట్టుకుంటూ పాదాల వేడి తగ్గిస్తూ ఆమె పాదాలు అపురూపంగా చూస్తూ అతడి నోటితో చల్లటి గాలి ఊదుతూ ఉంటే ఆమె వింతగా చూస్తూ ఉంది. కళ్యాణ్ నవ్వుతూ ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడు ఉన్నాడు కళ్యాణ్ గారు, నేను దేవుణ్ణి నమ్మాను, ఆయన నాకు మేలు చేస్తాడు అని. పెద్దమ్మ పెట్టే బాధలు భయం మౌనంగా భరిస్తూ వచ్చాను. ఏ రోజు ఎదురు తిరిగి బదులు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎవరు తిట్టినా ఎవరు ఏ పని చెప్పినా ఓర్పుగా చేసుకు వచ్చాను. కానీ నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు అని అడిగే ప్రయత్నం చేయలేదు. రాత్రుళ్ళు చీకటిలో కూర్చుని అమ్మా నాన్నను గుర్తు చేసుకుని ఏడ్చేదాన్ని. ఆ దేవుడిని నా కోసం అమ్మని నాన్నని ఇమ్మని, నన్ను పాపాయిలా చూసుకునే నా తోడుని ఇమ్మని, నా గదిలో చీకటి పోయి వెలుగు వచ్చేలా చూడమని అడిగేదాన్ని. పెద్దమ్మ నాకు అన్నం పెట్టకుండా ఆకలి బాధ పెట్టేది. అప్పుడు కూడా నాకు ఆకలిగా ఉంది, నా కష్టం తీర్చమని వేడుకునేదాన్ని. కానీ పెద్దమ్మ నాకు కష్టం పెడుతుంది, ఆమెను కష్టపెట్టు అని అడగలేదు అండి. నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ రాదు. నా మనసు అలా కోరుకోదు. నా మనసు తెలుసుకున్న దేవుడు అమ్మా నాన్నతో పాటు అన్ని బంధాలు కలిపి నా కళ్యాణ్ గారిని నాకు భర్తగా ఇచ్చాడు. నా గదిలో వెలుగు నిండాలి అనుకుంటే నా జీవితం అంతా వెలుగు నిండేలా చేశాడు. మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అంటే ఒక్కోసారి నేను మేలుకుని ఉన్నానా లేక నిద్రపోతూ ఉన్నానా, ఇది నిజమేగా కల కాదుగా, నేను నిద్రిస్తుంటే మేలుకున్నాక ఈ కల చెదిరిపోతుందా అని భయం వేస్తుంటుంది అని ఎంతో ఎమోషన్ అవుతూ ఆమె మనసులో భావం చెబుతూ ఉంటే కళ్యాణ్ చాలా ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ రా, నిన్ను చేరుకునేందుకు ఆలస్యం చేశాను, ఎన్ని బాధలు పడ్డావు, నిన్ను ఎంత బాధ పెట్టింది ఆవిడ, అన్ని బాధలు అనుభవించినా ఎప్పుడూ ఎదుటివారి చెడు కోరుకోలేదు నువ్వు, బంగారం రా నువ్వు అని ఆమెను హత్తుకుంటూ కాదు కాదు అంతకంటే విలువైన దుమ్ము ధూళి అంటని స్వాతిముత్యం నువ్వు, నిన్ను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటారా, నీ కన్నీళ్ళకి కష్టాలకి లెక్క సెటిల్ చేస్తాను అనుకుంటూ ఆమెను కంట్రోల్ చేస్తూ అతడు కంట్రోల్ అవుతూ కొంత సమయం అలాగే కూర్చుని ఏదో గుర్తు వచ్చినట్టు మిన్ని ఉండు, లంచ్ ప్రిపేర్ చేస్తున్నా, ఆలోగా ఈ ఫ్రూట్స్ తింటూ ఉండు, అదిగో నీకు ఇష్టమైన ఆస్వాల్డ్ కార్టూన్ షో ఆన్ చేశాను, చూస్తూ ఉండు, వంటగది వైపు మాత్రం రాకూడదు, ఇది నా ఆర్డర్ అని చెప్పి ఆమెను అక్కడే ఉంచి కళ్యాణ్ కిచెన్లోకి వచ్చాడు. మిన్ని కళ్యాణ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటూ ఉంది. కొంత సమయం గడిచింది. కళ్యాణ్ డైనింగ్ టేబుల్ వద్దకు మిన్నీని తీసుకువెళ్ళి అతడు వండిన వంటలు అన్నీ వడ్డించి పెడుతున్నాడు. మిన్నీ వింతగా విచిత్రంగా ఉన్న వంటకాలు చూస్తూ ఉంది. కళ్యాణ్ వండిన వెరైటీస్ ఏమిటి, ఎలా ఉన్నాయి చెప్తాను, మాడిపోయిన బెండకాయ వేపుడు నల్లగా బొగ్గుకి దగ్గరగా ఉంది అన్నట్టు సార్కి బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి వండుతారు అని తెలియదు, కాయలు కాయలుగా వేయించి ఉప్పు కారం పోసేశాడు. ఇంకొకటి బంగాళదుంపలు టమాటా కలిపి పచ్చడి, అలా ఎందుకు అన్నాను అంటే అది కూరో పచ్చడో తెలియటం లేదు, మెత్తగా పేస్ట్ అయిన బంగాళదుంప టమాటా ఉప్పు కారం నీళ్లు పోసి ముద్దలా వండాడు మన ఏసీపీ సింగం. ఇంకో వెరైటీ ఉంది అండి, పప్పే ఉడకలేదు, ఉప్పు కారం మాత్రం బాగా వేసి సిద్ధం చేశారు సార్. అలాగే రైస్ బియ్యంలా నీళ్లు ఎక్కువ పోయకుండా ఉడకబెట్టి దించేశాడు. ఆ రైస్ మాడు వాసన వస్తున్న నాను బియ్యంలా ఉంది. ఒక రసం మాత్రం గతంలో విజయ్ ప్రాక్టీస్ ఇవ్వటం వల్ల పర్ఫెక్ట్గా చేశాడు. కళ్యాణ్ నవ్వుతూ వాటిని టేబుల్ మీద ప్లేట్ పెట్టి వడ్డిస్తూ ఉంటే మిన్నీకి అర్థమైంది, కళ్యాణ్ గారు వంట వచ్చు అని అబద్ధం చెప్పారు, నాకు వండి పెట్టాలి అని ఆశపడ్డారు అనుకుని కష్టం మీద తినే ప్రయత్నం చేస్తుంటే కళ్యాణ్కి ఏదో డౌట్ వచ్చింది. వాటి వాలకం అలా ఉంది మరి, అందుకే మిన్నీ ఏంటి నేను వండిన వంటలు వింతగా ఉన్నాయి, నువ్వు వీటిని తింటావా అని అనుమానంగా చూస్తూ అడిగాడు. మిన్నీ బాగున్నాయి అని అబద్ధం చెప్పి తింటే తన కళ్యాణ్ కూడా ఘోరంగా ఉన్న అవే వంటలు తిని ఇబ్బంది పడతారు, అందుకే నిర్మోహమాటంగా చూస్తూ
నిజం చెప్పండి, మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు మీరు బావగారికి వండి పెట్టేవారా, లేక బావగారు మీకు వండి పెట్టేవారా అని అనుమానంగా అడిగింది. కళ్యాణ్ చిన్నగా నవ్వి, కిచెన్కి నేను కాఫీ వరకే వెళ్ళేవాడిని, మిగిలిన వంట పని వాడే చూసుకునేవాడు. నీకు నా చేత్తో వండాలి అని అబద్ధం చెప్పాను. వంటలు ఇంత దారుణంగా వచ్చాయి అని దిగులుగా చెబుతుంటే ఆమె నవ్వుతూ, అనుకున్నా మీరు నా కోసం ఎంతో ఇష్టంగా వండారు, నేను ఇష్టంగా తింటా అని సాహసం చేసి 2 ముద్దలు తినింది. కారం మంట పడుతుంటే వాటర్ అందుకుని ఇబ్బందిగా తాగుతూ ఉంది. కళ్యాణ్ ఆమె ప్లేట్లో ఫుడ్ టేస్ట్ చేసి, ఓ నో, దారుణం, తినకు అంటూ ప్లేట్ పక్కన పడేశాడు. ఆమె దిగులుగా అతడి వైపు చూస్తుంది. కళ్యాణ్ వెంటనే ఫుడ్ ఆర్డర్ పెడతాను, కాస్త సమయం పడుతుంది, సారీరా అని చెబుతుంటే ఆమె నవ్వుతూ, ఏం అక్కర్లేదు, 5 నిమిషాలు మన ఇద్దరికి మంచి భోజనం సిద్ధం చేస్తాను, రండి నాతో అని తీసుకువెళ్ళి ఒక గ్లాస్ రైస్, అందులో 1/2 కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. కళ్యాణ్ వింతగా, అదేంటి పప్పు బియ్యం కలిపి పెట్టావు అని అడిగాడు. ఆమె నవ్వుతూ, చూడండి చిత్రం అని అందులో సాల్ట్ వేసింది. రైస్ మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి భోజనం రెడీ అంటూ 2 ప్లేట్స్లో వడ్డించి స్పూన్ నెయ్యి వేసింది. అక్కడ ఉన్న ఆవకాయ బాటిల్ తీసి 2 ప్లేట్లలో వేసి కళ్యాణ్కి ఒక ప్లేట్ ఇచ్చి తాను ఒక ప్లేట్ తీసుకుని, తినండి బాగుంటుంది అని చెప్పింది. కళ్యాణ్ ఆశ్చర్యంగా, ఇంత త్వరగా రెడీ అయిందా, వావ్ స్మెల్ సూపర్గా ఉంది అంటూ టేస్ట్ చేశాడు. అబ్బా సూపర్ టేస్ట్, ఎంత బాగుంది, నా మిన్ని బ్రిలియంట్ అంటూ ఫుల్గా లాగించాడు. ఆమె కళ్యాణ్ ఆకలి తీరింది అని సంతోషంగా ఆమె కూడా తినింది. మధ్యాహ్నం 2 దాటింది. మిన్ని అలసిపోయింది ఏమో. కళ్యాణ్ భుజం మీద తల వాల్చి అలాగే నిద్రపోయింది. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి కళ్యాణ్ బయటకు వచ్చాడు. ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. 3:30 కావస్తుండగా మిన్ని ఉలిక్కిపడి లేచి కూర్చుంది. కళ్యాణ్ ఆమె ఎదురుగా కూర్చుని ఉన్నాడు. ఆమె ఆతృతగా, కళ్యాణ్ గారు, సాయంత్రం అయిపోయి ఉంటుంది, సముద్రం దగ్గరకు వెళదాం ప్లీజ్ అని అడిగింది. కళ్యాణ్ ఓకే అని చెప్పి ఆమెను రెడీ అవ్వమన్నాడు. మిన్ని హ్యాపీగా రెడీ అయ్యి వచ్చింది. టైం 4 దాటింది. సూర్యుడు కాస్త చల్లబడ్డాడు అనిపించింది. అందుకే ఆమెను తీసుకుని కారులో బీచ్ దగ్గరకు చేరుకున్నాడు. మిన్ని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సముద్రం దగ్గరకు రానే వచ్చింది. అతడు తీసుకువెళ్ళింది ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్ కాదు, కాస్త లోన్లీగా ఉంటుంది అక్కడ ప్రదేశం. అందుకే ఏమో ఎవరూ లేరు. మిన్ని కారు దిగి ఇసుకలో అడుగుపెట్టింది. వెనకే కళ్యాణ్ కదిలాడు. ఆమె పరుగులు పెడుతూ సముద్రపు అలని ఆమె పాదంతో తాకింది. అంతే, ఆమెకి ఎంత సంతోషం కలిగిందో. ఆ అల తాకిన క్షణం ఆమె ఎంత పరవశించిపోయిందో చెప్పలేను. మిన్ని చుట్టుపక్కల ప్రదేశాలను మరిచిపోయి ఆ అలల తాకిడికి ఆనందంగా అడుగులు వేస్తూ కెరటాల ధ్వనిని తాళం అనుకుంటూ ఆమె నడకలో నెమలి నాట్యాన్ని కనబరుచుతూ తనని తాను మరిచిపోయి సముద్ర అందాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటే కళ్యాణ్ కావాలనే ఆమెను విడిచిపెడుతూ కాస్త దూరంగా ఉండి చూస్తున్నాడు. ఆమె మైమరిచిపోయి తన వయసు ఎంత, తను ఎవరు అనే విషయం మరిచిపోయి ఎంతో స్వేచ్ఛగా నీళ్ళల్లో ఆడుతూ అల్లరిగా నవ్వుతూ ఉంటే ఆమె ఆనందం అందం చూసి మైమరిచిపోతున్నాడు కళ్యాణ్. సరిగ్గా అప్పుడే ఆమెకి ఎంతో ఇష్టమైన వాన తన కోసం అన్నట్టు ఉరుముతూ కురవటం మొదలుపెట్టింది. ఇంకేముంది, మిన్ని అల్లరికి ఆనందానికి హద్దే లేకుండా ఉంది. పైనుండి చినుకులు ఆమె శిరస్సు తడుపుతూ ఉంటే కింద ఉన్న సముద్రం ఆమె అడుగులు తడబడి నాట్యం చేసేలా కదిలిస్తూ ఉన్నాయి. ఇంకా ఆమె ఆగుతుందా? అందాల భామ ఆటతో పాటు పాట కూడా అందుకుని తనని తాను మరిచిపోయి నీళ్ళల్లో చిందులు వేస్తూ ఆమెలో దాగి ఉన్న ప్రత్యేకత బయటపెడుతూ ఆడుతుంది, అలాగే పాడుతుంది. నీలి నింగి మాటున దాగిన చిరుజల్లు నేడు నన్ను చేరి అల్లరి చేసెను చూడు, నీవు నా చింత ఉన్నావని తెలియక కాదు, నీకంటే ముందు తానే నా నేస్తమని నీకు తెలియచేయాలి అన్నది తన పంతం. నన్ను చేరిన సిరివాన నీవు నా సొంతం కాకుండా పోలేవు అన్నానా, నిన్ను తనలో దాచుకున్న నీలి సంద్రం నేడు నీకు మళ్ళీ నన్ను తడుపుతుంది చూడు అంటూ ఆమె పాట పాడుతూ నృత్యం చేస్తూ కళ్యాణ్ షాక్ అయ్యేలా చేస్తుంటే అతడు ఆమె మరింత లోతుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఆమె ముందుకు వెళ్ళాడు. మిన్ని అతన్ని హత్తుకుని ఆమె ఆటలో అతన్ని కలుపుకుని ఆడిస్తూ ఉంటే
ఏసీపీ గారు లవర్ బాయ్గా మారి ఆమె అడుగులకి అతడి అడుగులు జత చేసి ఆడుతున్నాడు. అంతలో వాన పెరుగుతూ ఉంది. ఆమె ఆటలో వేగం పెరిగింది. ఆమె మరింత అందంగా ఆకట్టుకునే నాట్యం చేస్తుంటే మైమరిచి కళ్యాణ్ చూస్తూ ఉండిపోయాడు. మిన్నీ మాత్రం అలుపు లేనట్టు వాన ఆగే వరకు ఆడుతూనే ఉంది. ఆ సముద్రపు అలలు మధ్యకు వెళుతూనే ఉంది. ఒక అద్భుతం కళ్ళ ముందు కదలాడుతుంటే రెప్పవేయకుండా చూస్తున్నాడు కళ్యాణ్. కానీ అతడి ఆదేశం మేరకు కొన్ని కెమెరాలు ఆమె ఆటని పాటని రికార్డ్ చేస్తూనే ఉన్నాయి.